జై శ్రీరామ్. నేను మీ డాక్టర్ సప్న. ఇవాళ మన టాపిక్ ప్రెగ్నెన్సీ అండ్ స్కాన్లో స్పెసిఫిక్గా ఒక టాపిక్ అండి, కార్డ్ అరౌండ్ ద నెక్ గురించి తెలుసుకుందాం. మనం బిగినింగ్ నుంచి కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా హాస్పిటల్కి వస్తూ ఉంటారు. పేషెంట్ తన తరఫునగానే ఎన్నోసార్లు మేడం స్కాన్ చేస్తారా అని అడుగుతూ ఉంటారు. సో స్కాన్ యొక్క విశిష్టత అంత పెరిగింది, అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ రోజుల్లో. డాక్టర్ స్కాన్ చేసుకోండి అని చెప్పినా చెప్పకపోయినా కూడా మేడం స్కాన్ చేసుకుందాం అని అడుగుతూ ఉంటారు. సో బిగినింగ్ కన్సీవ్ అయినప్పుడు చేసుకుంటాం. ఫస్ట్ టైం బేబీ ఎలా ఉంది, బేబీ హార్ట్ వచ్చిందా లేదా అన్న దగ్గర నుంచి ఎన్టీ స్కాన్, గ్రోత్ స్కాన్, టీఫా స్కాన్, ఎనామలీ స్కాన్, డేటింగ్ స్కాన్, ఇలా చాలా పేర్లు ఉన్నాయి. అలా చేసుకుంటున్నప్పుడు స్కాన్స్లో సమ్ టైమ్స్ పేషెంట్ వచ్చి అడిగే క్వశ్చన్ ఎక్కువగా ఉండేది ఏంటి అని అంటే, కార్డ్ అరౌండ్ ద నెక్. కార్డ్ అంటే ఏంటి, కార్డ్ అరౌండ్ ద నెక్ అంటే ఏంటి? ఆ ఒక ఇంప్రెషన్ చూడంగానే పేషెంట్లో వచ్చే యాంగ్జైటీ చిన్నది కాదు. ఈ గూగుల్ ప్రపంచంలో పేషెంట్స్ అది రాగానే ఫస్టే గూగుల్ చేసేస్తూ ఉంటారు. గూగుల్లో చిన్న దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా అన్ని కాంప్లికేషన్స్ ఇచ్చేసరికి అందరూ చదివి భయపడి ఆల్రెడీ ఫుల్ యాంగ్జైటీతో వచ్చి డాక్టర్ని కనుక్కుంటూ ఉంటారు. మేడం కార్డ్ అరౌండ్ ద నెక్ ఉంది, బేబీకి ఏమైనా ప్రమాదమా, బేబీ బాగానే ఉంటుందా, బేబీ డెలివరీ టైంలో బాగానే ఉంటుందా, డెలివరీ నార్మల్గా అయిపోతుందా, పుట్టిన తర్వాత బేబీ బాగానే ఉంటుందా అన్న క్వశ్చన్స్. సో కార్డ్ అరౌండ్ ద నెక్ అనేది చాలా సింపుల్ థింగ్. బేబీ కడుపులో ఉన్నప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. తిరిగినప్పుడు బేబీకి తల్లి పేగు అన్నమాట. కార్డ్ అంటే తల్లి పేగు. మాయ నుంచి బేబీకి బొడ్డు వరకు వెళ్ళే కనెక్షన్, ఆ కార్డ్ ఏదైతే ఉంటుందో ఇలా ఉండేది, దాన్నే బొడ్డు తాడు అని అంటారు. న్యూకల్ కార్డు, అంబ్లికల్ కార్డు, బొడ్డు పేగు అన్నీ దాన్నే అంటారు. సో అది చాలా ఫ్లెక్సిబుల్గా, ఇంతే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. బేబీ కదిలినప్పుడు ఏం జరుగుతుంది, మూమెంట్స్ జరుగుతున్నాయా అని అడుగుతాం. సో బేబీ కదిలినప్పుడు దానికైతే తెలియదు కదా ఇది ఉంది అని. సో అది అలా మెలేసుకుంటుంది, ఇలాగా మెలేసుకొని ఉండడం వల్ల మళ్ళీ ఇంకో మూమెంట్లో ఇలా తీసేసుకుంటుంది. దాన్నే కార్డ్ అరౌండ్ ద నెక్ అంటారు. అది ఉండడం వల్ల ఏం ప్రమాదం లేదు, కానీ ఒకవేళ దాని మీద ప్రెషర్, బేబీ వెయిట్ ఏమైనా పడితే అప్పుడు బేబీ హార్ట్ బీట్ డిప్రెషన్స్ రావడం అలాంటివి ఉంటుంది. అసలు కార్డ్ ఎందుకు ఉంటుంది, కార్డ్ పని ఏమిటి అని అంటే, న్యూట్రిషన్ తీసుకొని వెళ్తుంది. మదర్ నుంచి బేబీకి న్యూట్రిషన్ వెళ్ళాలి, ఆక్సిజన్ వెళ్ళాలి, అన్ని సప్లైస్ కూడా మదర్ నుంచి బేబీకి వెళ్ళేది బొడ్డు పేగులోంచే. కాబట్టి దాని మీద ప్రెషర్ పడితే తప్ప మిగిలిందంతా టైంలో బాగానే ఉంటుంది. రెండు కారణాల వల్ల ఎక్కువ సార్లు బొడ్డు పేగు మెలేసుకోవడం చూస్తూ ఉంటాం. అది పాలీహైడ్రోమ్నియోస్ అంటే ఉమ్మనీరు ఎక్కువ ఉండడం వల్ల. తర్వాత కొన్నిసార్లు కార్డ్ లెంత్ చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఉండాల్సిన లెంత్ కంటే కార్డ్ లెంత్ ఎక్కువ ఉంటే కూడా ఈజీగా కార్డ్ మెలేసుకునేవడం జరుగుతూ ఉంటుంది బేబీలో. బిగినింగ్లో ఉంటే ఎన్నోసార్లు మళ్ళీ నెక్స్ట్ స్కాన్లో కార్డ్ అరౌండ్ ద నెక్ ఉంది అనేది రాదు. సో బేబీ తీసేసుకుంది అని అర్థం. అదే గనక 32 వారాల తర్వాత డిటెక్ట్ అయితే అది మళ్ళీ డెలివరీ టైం వరకు, డెలివరీ టైం అంటే 37 వీక్స్ నుంచి 40 వీక్స్ వరకు ఎనీ టైం జరగవచ్చు. ఆ టైంలో వరకు తీసేసుకోవడం కొంచెం కష్టం, ఎందుకంటే ఆల్రెడీ హెడ్ పొజిషన్ తీసేసుకుంటుంది, కిందికి వచ్చేసి ఉంటుంది. అప్పుడు బేబీ మూమెంట్స్ కొంచెం తగ్గుతుంది, ఉమ్మనీరు కొంచెం తక్కువ అవుతుంది, బేబీ వెయిట్ పెరుగుతూ ఉంటుంది, బేబీ మొత్తం గోల్గా కడుపులో తిరగలేదు కాబట్టి అప్పుడు మళ్ళీ తీసుకోలేదు బేబీ. అదొక టైంలో. తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకోవడానికి, పేషెంట్ ఏదో చేస్తే అది పోతుంది అనేది లేదు. డెలివరీ టైంలో నొప్పులు వచ్చినప్పుడు బేబీకి బ్లడ్ సప్లై బాగానే అవుతే నార్మల్ డెలివరీకి ట్రై చేస్తాం. అదర్వైజ్ బేబీ 1 కాదు 2, 3 సార్లు మెలేసుకొని ఉంటే మాత్రం కొన్నిసార్లు డిప్రెషన్స్ వచ్చి సిటీజీలో ఎప్పుడైతే డెలివరీ అవుతారో డెలివరీ టైంలో కంటిన్యూస్ ఫీటల్ మానిటరింగ్ చేస్తాం కాబట్టి అందులో మనకి డిసెలరేషన్స్ అవన్నీ తెలిసిపోతూ ఉంటుంది. ఫీటల్ కాంప్రమైజ్ ఏమైనా ఉంది అనిపిస్తే ఎమర్జెన్సీ సి సెక్షన్ ఏ డాక్టర్ గారైనా చెప్తూ ఉంటారు. సో ఫీటల్ డిప్రెషన్స్ లేనంత వరకు మనం ప్రాసెస్ ఆఫ్ నార్మల్ డెలివరీ, నార్మల్ లేబర్ కోసం చూసుకోవచ్చు. అలా కాకుండా అప్పుడప్పుడు డిప్రెషన్స్ రాకుండా ఉమ్మనీరు పోయినప్పుడు దాంట్లో మెకోనియం స్టెయిన్, డిస్ట్రెస్ వల్ల, రెస్పిరేటరీ డిస్ట్రెస్ వల్ల బేబీ లోపలే మోషన్ వెళ్ళే అవకాశం ఉంది. దాన్ని మెకోనియం అని అంటాం. సో ఆ మెకోనియం స్టెయిన్, యామ్నియాటిక్ ఫ్లూయిడ్ ఒకవేళ కనబడితే కూడా వెంటనే మనం సి సెక్షన్కి షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. డైరెక్ట్ ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ సి సెక్షన్ మనకి ఇది బొడ్డు పేగు మెల్లుండడం వల్ల కాదు, బేబీ డిప్రెషన్స్, బేబీ డిస్ట్రెస్ అది మాత్రమే ఇండికేషన్ అవుతుంది. చాలాసార్లు నార్మల్ డెలివరీస్ ఎన్నోసార్లు జరుగుతూనే ఉంటుంది.
బొడ్డు పేగు మెల ఉన్నా కూడా నార్మల్ డెలివరీస్ చాలాసార్లు చూస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ డాక్టర్ సప్న.